తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో శంషాబాద్ మండలం పరిధిలోని నర్కుడ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో రికార్డు బ్రేక్ చేసే వార్త ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటుకు ఏకంగా 15 నుంచి 20 వేల వరకు పంచుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గ్రామంలో మొత్తం 4,000కు పైగా ఓట్లుండటం, పోటీ ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు పోటీ పడి మరీ డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల కోసం ఏకంగా ఓటుకు 20,000 పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఇందుకు కారణం లేకపోలేదని స్థానికంగా చర్చ నడుస్తోంది. నర్కుడ గ్రామం శంషాబాద్ ఎయిర్పోర్టుకు దగ్గరగా ఉండటం, ఈ గ్రామ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కువగా సాగుతుండటంతో గ్రామానికి పెద్ద మొత్తంలో ఆదాయ వనరులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టినా తిరిగి వస్తుందనే నమ్మకంతోనే ఎంతైనా ఖర్చు పెట్టడానికి అభ్యర్థులు వెనకాడడం లేదు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో ఇక్కడ ఓటుకు పలుకుతున్న ధరనే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా కావడమే విశేషం. గతంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఓటుకు 15 నుంచి 20 వేల వరకు పలికినట్టు ప్రచారం. అయితే ఒక సర్పంచ్ ఎన్నికకు ఇంత పలకడం రాష్ట్ర ఎన్నికల చరిత్రలో రికార్డు బ్రేక్ అని అందరూ చెప్పుకుంటున్నారు.